యేసుక్రీస్తు నామమున ఉండ్రాజవరం గ్రామ ప్రజలకు అలాగే రామకృష్ణ కాలనీలో ఉన్నటువంటి ప్రియులైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మీ మధ్యకి రావడానికి ఒక కారణం ఉంది. ఈనాడు చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ మరి ఏ దేవునికి భక్తి చేస్తున్నారో, ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నారో ఆ దేవుడు మరి పరలోకానికి చేరుస్తాడా లేదా, చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్తామా లేదా అనే అనుమానం చాలామందిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఏ దేవుడు మనల్ని పరలోకానికి చేరుస్తాడు, ఏ దేవుడు ఆయన ఉండే స్థలానికి మనల్ని నడిపిస్తాడనే ఆలోచన వివేచన లేకుండా ప్రజలు ఎన్నో రకాలుగా ఆరాధిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చెప్తుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తుంది. కనుక ప్రజలందరూ కూడా పాపం చేసి దేవుని ఆశీర్వాదాలకు దూరం అయిపోతున్నారు, దేవుని కృపకు దూరం అయిపోతున్నారు, దేవుని దృష్టికి అందనంత దూరంలో వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో ప్రియులారా, మానవుడు పాపం వలన వచ్చే జీతం మరణం కనుక మానవుడు మరణం పొందడం దేవుడికి ఇష్టం లేక, నీవు నేను నశించిపోవడం దేవుడికి ఇష్టం లేక, దేవుడు మనల్ని ప్రేమించి ప్రియులారా, వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కనుక నీవు దేవుణ్ణి ప్రేమించలేదు, కానీ నీవు దేవుని దగ్గరికి రాలేదు, కానీ దేవుడే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమించి ప్రియులారా, నీవు నేను పొందవలసినటువంటి శిక్ష, ఆ పాపం వలన కలిగే శిక్ష మరణాన్ని ఆయన భరించి ప్రియులారా, ఉదయం 9 గంటలు మొదలుకొని సాయంకాలం 3 గంటల వరకు కూడా ఆ శిలువ వేదన భరిస్తూ ఎర్రటి ఎండలో తన ఎర్రటి రక్తాన్ని కారుస్తూ ప్రియులారా శిలువ వేదన భరించాడు. కారణం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవునికి నీవు కావాలి. కనుక ఎవరైతే ఆయన రక్తమును బట్టి మనకి పాప క్షమాపణ, పాప విమోచన కలిగిందని మనం బైబిల్ చెప్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ మాటలు వింటున్నా నువ్వు ఏ స్థలంలో ఉన్నప్పుడు కూడా నువ్వు పాపమని ముందుగా గ్రహించాలి. నీ పాపాన్ని బట్టి ప్రియులారా, నువ్వు ఏమాత్రం కూడా పరలోకానికి వెళ్ళలేవు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసయ్య చెప్పాడు. కనుక యేసయ్య ద్వారానే మనం పరలోకానికి వెళ్ళగలుగుతామని బైబిల్ చెప్తుంది. కనుక యేసయ్యను నమ్ముకోండి, మీ పాపా నుంచి విడుదల పొందండి. యేసు తప్ప మనకి వేరే దారి లేదు. ఏ దేవుడు కూడా నీ పాపం కోసం, నీ కోసం మరణించిన దాఖలాల చరిత్రలో ఇంతవరకు కూడా మనం చూడలేదు, వినలేదు. యేసయ్య తప్ప ఎవరు కూడా మానవుని కోసం చనిపోలేదని మనం గుర్తించాలి. చనిపోయిన వాడు చనిపోయినట్టుగా లేడు, కానీ ప్రియులారా, ఆయన 3వ దినాన్ని లేచి పునరుత్థానుడై ఆయన పరలోకానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆయన కూడా మనల్ని తీసుకొని వెళ్ళడానికి మరలా 2వసారి లోకం మీదకి రాబోతున్నాడు. ఆ రాకడలో తన సంఘాన్ని కొనుక్కోవడానికి ఆయన వస్తున్నాడు. ఎవరైతే రక్షించబడి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది బాప్తిసం పొందుతారో వారందరినీ కూడా దేవుడు తీసుకువెళ్ళడానికి మరలా రాబోతున్నాడు. ఆయన రాకడకు చాలా సూచనలు జరుగుతున్నాయి. ప్రియులారా, ఇప్పుడైనా ఈ మాటలు వింటున్నా నీవు ఈ ప్రభు రాకడ ముందే, నీ ప్రాణం పోకడే ముందే నీవు దేవుణ్ణి అంగీకరించి ఆయన స్వరక్షకుడిగా అంగీకరించాలని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. రేపు నీది కాదు, రేపు నువ్వు ఉంటావో లేదో నీకు తెలీదు, కానీ సమయం ఉండగానే నువ్వు దేవుణ్ణి తెలుసుకుని రక్షించబడాలని దైవజనుడిగా మీకు తెలియచేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేద్దాం.